శాంతి జగము నడిపించును ఆర్థిక భయముల శాంతి జగము నడిపించును కనిషము ప్రాణము శుద్ధి పరచు మరణ లోయలు నన్ను కాపాడును కనిషము ప్రాణము శుద్ధి పరచు మరణ లోయలు నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాగను శోధన అధికమైన సుమతిలకపరి వెళ్ళెదను సాగను శోధన అధికమైన సుమతిలకపరి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడగానేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడగానేను వెళ్ళెదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మన మధ్యలో ఉన్న స్థానిక సంఘ పెద్దలు ప్రార్థన చేస్తారు. తదుపరి ఆలగడ్డ నుండి వచ్చిన సంఘ పెద్దలు బర్నబాస్ గారు వాక్యాన్ని క్లుప్తంగా ఒక 5 నిమిషాల పాటు వాక్యాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, కృపగల దేవా, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాలం సమయంలో మేము చేరినాము. మీకు తెలిసిన విషయమే తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు. మా తమ సంఘాన్ని వాటి కానీ నేను భూమి మీద వారి సంఘానికి మాదిరికరముగా సంఘానికి క్షేమకరముగా మీరు జీవింపజేసినందుకు కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. వారు కుటుంబం సంఘాన్ని స్థాపించింది, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మనకు వాటికి ప్రయాసపడిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే మా జీవితాలకు మాదిరి చూపించి వెళ్ళిపోయారు. అందరి బట్టి మీ స్తోత్రాలు రాజ్యంలో వాటికి ఉంటుందని చెప్పి విశ్వాసం కలిగి మిమ్మల్ని కనపరుస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాం. విడబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. అన్ని విషయాల్లో కుటుంబానికి కావాల్సిన నడిపింపుడు దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి యొక్క అన్నిటి భాష బిందువులు చూపుతూ దేవుడుగా మీరున్నారు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. అమ్మగారు లేని లోటులో వారి జీవితాల్లో వారికి బాధ, వారికి వేదన కలిగించి వచ్చిన కానీ పరలోకములో ఆమె నిత్యత్వములో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము వాటికి ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
వారు భూలోకంలో ఇంతవరకు సంఘంలో పరిచయం చేసి సంఘానికి ప్రభావ ఉన్న బిడ్డలందరూ కూడా మాదిరికరమైన జీవితాన్ని చూపించి ప్రభావైనా అనేకులకు ప్రభావైన ప్రభుత్వాలకు నడిపించే విషయంలో కూడా సహాయం చేసి అనేకుల ప్రభావ తరబేతి చేసిన విధానానికి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో స్థాపిత కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకుని బంధువులు చేరువచ్చారు, స్త్రీలు చేరువచ్చారు, ఆయా ప్రాంతాల నుంచి స్వార్థికులు చేరువచ్చారు. అందరినీ కూడా మీరు సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ భూస్థాపిత కార్యక్రమంలో మీ నామాన్ని మాత్రమే చక్కగా మీరే జరిగించుకోమని అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. మరొకసారి మీ దాసులందరూ కూడా మీ పరిశ్రమను చేసి అప్పగిస్తున్నాను. మీరే మహిమ పొందుకోవాలి. క్రీస్తు యేసు నామమును బట్టి అడిగి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. సాయంకాలం వేళ మందిరంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులు పెద్దలందరికీ కూడా వందనాలు. దేవుని కుమార్తె మార్తమ్మ గారు గత రాత్రి దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి చేరగలిగింది. భూమి మీద తన ఆయుష్ కాలంలో తన ఉద్యోగంలో మరి అన్ని విధాల దేవుని కృపను బట్టి ఈ లోకంలో భర్త చేసిన సేవా జీవితంలో ఉద్యోగంలో తన ఉద్యోగంలో కూడా అన్ని విధాలా సహకరించి ఆ తర్వాత దేవుడు ఇచ్చిన సుదీర్ఘమైన ఆయుష్ కాలం ఇందాక అన్నగారు తెలియజేస్తూ 85 సంవత్సరాలు అన్నట్టుగా పిలుపుని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో రాయించిన రీతిగా మరి కీర్తనలో అధిక బలం నుంచి 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖము అని. సరే, ఏదైతే తన జీవితంలో ఒక సంఘాన్ని స్థాపించగలిగి ఈ గొప్ప మందిరంలో వారి కుటుంబం ప్రారంభకులుగా ఉండి పెద్దలు కలిసి సేవా పరిచయంలో దేవుడిచ్చిన పనిని జరిగించడానికి ప్రయాసపడినారు. ఎందరినో ప్రేమించి భక్తులను చేర్చుకొని మరి ఆదరించి పరామర్శించి ఉపకారం చేసి ఎన్నో విధాలుగా మరి దేవుని పనిలో సాగిన కుటుంబాన్ని బట్టి ఒక తరము గతించిపోతూ ఉంటారు. దేవుని మహాకృపను బట్టి మరి దైవ వాక్యంలో మనం చూసినప్పుడు మన్నైనది వెనకటి వల్లనే మరలా మన్నైపోవడం, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళడం చేయడం అని ప్రసంగి. కాబట్టి మరి దేవుడు ఆదాముతో సెలవించినట్టుగా ఆదామ నీవు మన్నే, కాబట్టి మరలా మన్నైపోతావు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుని దాసురాలు మార్తమ్మ గారు దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళింది. విలిగ్రహం గారు అన్నట్టుగా ఏం మార్పు వచ్చిందంటే కేవలం అడ్రస్ ఇస్ చేంజ్. ఇక్కడ ఉన్న అడ్రస్ ఎమ్మిగనూరులో సొగనూరు రోడ్లో ఉన్నటువంటి మరి ఈ అడ్రస్ నుంచి నిత్య మహిమలో పరలోకపు అడ్రస్కు మార్తమ్మ గారు షిఫ్ట్ అయ్యారు. అయితే భూమి మీద ఈ రక్త సంబంధం కన్న పేరు బంధం మరి కుమార్తెలు, అల్లుళ్ళు, మనమరాలు బహుగా దుఃఖపడుతున్నారు. ఇది మానవరీత్యా మనకిచ్చిన మరి ఉన్న దుఃఖమే. అయితే వారిని ఎవరు ఆదరిస్తారు? మనం ఆదరిస్తే వారు ఆదరించలేరు. కానీ ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని దేవుడు సెలవిచ్చారు. కనుక దుఃఖపడిన అయితే మీరందరూ ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచినవారు, దాదాపు ఇక్కడ కూర్చున్నవారు వచ్చినవారు. ఈ కుటుంబం మరి ఒకరోజు ప్రభుతో మరలా మనం నిత్యత్వంలో కలుసుకుంటాం. కనుక ధైర్యం కలిగి
మరి ముందుకు సాగాలి. మీరు డ్యూటీలకు వెళ్ళి వచ్చినా ఎక్కడ మరి ఉద్యోగాలకు లేక బయటికి వెళ్ళి వచ్చిన ఒక సింహంలాగా ఇంట్లో మంచం మీద కూర్చున్నామంటే చాలా అన్నట్టుగా ఉన్నారు కదా. నిజమే, పెద్ద పుల్లాగా ఆమె ధైర్యంగా మరి వారికి పిల్లలకు దిక్కుగా అండగా ఆమె ఏమి లేచి చేయకపోయినా ఆ మంచం మీద కూర్చొనే ఆడంబరంగా. సరే, మంచిది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి, ప్రభువును కలుసుకుంటాం. మరి అంతేకాకుండా దేవుని వాక్యంలో ఒక మాట నేను చదువుతాను. యోహాను సువార్తలో 11:25 అందుకే యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఒకరోజు అందుకు ఉదాహరణగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. మరి అందుకు ఇంకా లాజరును మనకు మాదిరికరంగా ఉంచాడు. అనేక తాను జీవించిన కాలంలో మరి యాయిరు కుమార్తె బ్రతికించింది. ఇలాగ మనకు దైవ గ్రంథంలో అనేక రుజువులు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకరీత్యా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నరులారా తిరిగి రండని, మార్తమ్మా తిరిగిరా అని నిన్నటి దినం దేవుడి పిలుపును అందుకొని మనందరికీ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి. మరణం ఎడబాటు కలిగిస్తుంది. భయంకరమైన శత్రువు మరణం. ఈ లోకంలో ఎలాగున్నా ఉండదు, కానీ మరి మరణం అన్నదమ్ముల నుంచి, బంధుమిత్రుల నుంచి, సంఘాల నుంచి, భక్తుల నుంచి, మరి తర్వాత అనేకుల నుంచి అది ఎడబాటు కలిగించి వెళ్ళిపోయి. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఒకరోజు మరలా నా రాజ్యములో యుగయుగాలు సదాకాలం మరలా కలుసుకుంటాం. నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకుని వస్తాడంటున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి జీవించండి. ఈ సమాజ కుటుంబంలో ఇంకా ఎవరైనా సరైన నిరీక్షణ లేకుండా, ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడను మోక్షానికి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు. మరి అపోస్తుల కార్యం 4:12 రాయబడింది, ఈ నామమునే రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము అంటే. కనుక చేరవచ్చిన బిడ్డలారా, మరి ఈ సంగతులు గుర్తెరిగి మీరు కూడా దేవుని ఎరగని వారు, ఎంతో కాలంగా ఈ మందిర పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు, లేక మందిరానికి వస్తూ వెళ్తున్న మీరు, ప్రభువు నమ్మండి, విశ్వాసం నుంచి ముందుకు సాగండి. మరి మార్తమ్మ గారిని అయితే ఒకరోజు కలుసుకుంటాం. ఈ ఆదరణ కలిగి కుటుంబ సభ్యులు కానీ సంఘము ఆదరించబడి విశ్వాసంలో ముందుకు సాగచ్చు. మన విశ్వాసాన్ని కొనసాగించుకొని దేవుని పిలుపును మనం కూడా అందుకొని వెళ్ళడం, లేక దేవుని రాకడ కొరకు మనం కూడా సిద్ధపడి ఉంటున్నట్లు దేవుడు తన కృప సన్నిధి మీ అందరికీ దయచేయగాక. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు. అలాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్న కొత్తపల్లి నుండి వచ్చిన డేవిడ్ అన్న గారు క్లుప్తంగా ఒక 5 నిమిషాల పాటు వాక్యాన్ని అందిస్తారు. సాయంకాల సమయంలో మనం చేరువచ్చిన అరుదైన ప్రత్యేకమైన సందర్భంలో మనం ఉన్నాం. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, అలాగనే ప్రభువును స్తుతిస్తూ చేరవచ్చిన సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. నేను 2001వ సంవత్సరము 2002 ఆ ప్రాంతంలో ప్రైవేట్ జాబ్ నిమిత్తమై స్థానిక సంఘ సహవాసం కలిగి ఉన్నాం. ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధించడానికి
స్థలానికి రావడం ప్రభు కృప చూపించాడు. ఆ దినాల్లో పెద్దలు ఇక్కడ ఉండి పరిచయం కొనసాగిస్తున్నారు. ఆ భాగంగా శ్రీ జానంకులు మార్తమాంచి గారు మరి ఇదే సంఘంలో మేము రావడము సంఘమంతా కూడా సంతోషించారు. దేవుడు వారికి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలను వారు కుమార్తెలుగా పెంచలేదు, కానీ కుమారులుగా ధైర్యవంతులుగా పెంచారు. ఆమె అన్నగారు చెప్పినట్టుగా సింహం వలె ధైర్యవంతురాలు వాస్తవమే. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెప్పాల్సింది స్వేచ్ఛ జానుకులు చెప్పాలి, కానీ ఆంటీ గారు అందరికీ ధైర్యం చెప్పేది. ఆమె ధైర్యవంతురాలు. సందేశం విన్న తర్వాత కూడా అనేక సూచనలు నాకు ఇచ్చేది. అదే వాక్యం దగ్గర కూర్చొని చేరేసుకుని ఉండేది. నిలబడి వాక్యం చెప్పాలంటే అప్పటికి 4-5 పెద్దలు ఎదురుగా ఉండేవారు, భయం వేసేది. అయినా ప్రభు నడిపింపును బట్టి చెప్పినప్పుడు ఇంటికి పిలుచుకుని వెళ్ళి అనేక విషయాలు సూచనలు తెలియపరిచేది. ఆదివారం మా గృహంలో ఆహారం ఉండేది కాదు. ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి, అదొక నియమం. అలాగే నా కుటుంబానికి మాకెంతో విడరాని బంధం. చెప్పడానికి ఇది సమయం చాలా మరి అతీతంగా చాలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇలాంటి స్థానిక సంఘంలో ఇలాంటి కుటుంబాలలో అనుకూలమైన మేము కూడా 2 సంవత్సరాలు కలిసి ఉండడం మాకు దీవెనకరం. వీటిని బట్టి మేము ఎన్నో నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పరిచర్య ప్రారంభించినప్పుడు స్థానిక సంఘ పెద్దలు సంఘం కూడా ఆలోచించి అనేక విధాలుగా అక్కడ సహకారులు అందించారు. అలాంటి గొప్ప సంఘంలో ఉండడం నాకు దేవుడు ఇచ్చిన ధన్యత. ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు ఆదరణ కొరకై 2 మాటలు మన బైబిల్లో చదువుకుందాం. అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనములో ఇలాగ రాయబడింది. మరియు ఎప్పేలో తబిత అన్న ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినమునందు ఆమె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి వారందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. మందిరాలలో జరిగే కూడికలు, ఆరాధన, బైబిల్ స్టడీ, స్త్రీల కూడికలు, ఒక్కొక్క దినము ఒక్కొక్క కూడికను మనం చూడగలుగుతాం. ఈ దినం అన్ని కూడికలు ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. మొదటిది జ్ఞాపకార్థ కూడికగా. ఇక్కడ కవిత దోర్కానబడినటువంటి శిష్యురాలు మరణించింది. ఆమె బ్రతికున్నప్పుడు చేసిన కార్యాలను వారందరూ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నారు. ఇంతవరకు విన్న విషయాలు కానివ్వండి, ఇంకా ముందు ఎన్నో విషయాలు కానివ్వండి, మార్తమాంటి గారి యొక్క భక్తి జీవితాన్ని గురించిన, ఆమె దేహం ఇక్కడ లేకపోయినా ఆమె క్రియలు, ఆమె మాటలు, ఆమె నడువడి మనకు విడిచి వెళ్ళింది. అవే మనకు జ్ఞాపకాలు. బిడ్డలకు, అల్లులకు, రక్త సంబంధికులకు అందరికీ అవి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి, పౌలు అన్నట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. ఆమె భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. ఇది మొదటిది జ్ఞాపకార్థ కూడిక. ఆదికాండ గ్రంథం చివరి అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు తెలియపరచబడుతున్నాయి. నేను చనిపోవచ్చున్నాను. యేసేపు తన సహోదరులను చూచి ఇలా అన్నాడు. యేసేపు చెప్పిన మాట, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు. ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. అమ్మగారి లోక యాత్ర దాటి వెళ్ళి నిన్నటి దినాన ప్రభుతో ఉన్నది. ఆమె నిత్య విశ్రాంతిలో ఉంది. ఇక్కడ దేహం మాత్రం కనబడుతుంది. ఇక ఆమె
మనం ఎంత ప్రలాపించినా ఇక్కడికి రా. ప్రలాపించడం వాస్తవమే. స్టెఫెన్ కూడా చనిపోయినప్పుడు భక్తి గల వారందరూ కూడా ప్రలాపించి వారు విశ్వాసము గలవారై, విశ్వాసమందరూ భక్తి గల వారందరూ సమాధి చేసిన మాట ఉంది. ఎందుకనగా ఇన్ని సంవత్సరాలు ఆమె పెనవేసుకున్న కుమార్తెల, అల్లుళ్ళ, బంధువుల సంఘ బంధం అది సామాన్యమైనది కాదు. ఒక్కసారిగా కనబడినప్పుడు దుఃఖం వస్తుంది, వాస్తవమే. దుఃఖించాలి, వాస్తవమే. అయితే ఈ దుఃఖం ఇది దీవెనకరమైంది. ఈ దుఃఖం నిరీక్షణతో కూడింది. అయితే మరి దుఃఖించకూడదని పౌలు కూడా చెబుతున్నాడు. దీర్ఘకాలంగా కాదు దుఃఖం. ఇప్పుడున్నటువంటి ఈ దుఃఖం ఆమె దూరమైంది కనుక దుఃఖిస్తున్నాం. ఆమె దేహాన్ని పంపుతున్నాం. ఆమె నిన్నటిన కూడా ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ చివరిగా చెప్పబడిన మాటలు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. ఆమె వెళ్ళింది. మనం ఏడ్చిన, బాధపడిన ఆమె తిరిగి రాదు. మనమే ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన వారమైనా, అమ్మ దగ్గరికి వెళ్ళవలసిన వారమైనా. దావీదు జీవితంలో అదే నెరవేర్చబడింది. బిడ్డ కాయలతో పడి ఉండినప్పుడు భయంకరంగా ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. చనిపోయిందన్న విషయం తెలియపరచబడినప్పుడు లేచి స్నానం చేసి భోజనం చేశాడు. అందరికీ ఆశ్చర్యం అవుతుంది. చనిపోయిన తర్వాత దావీదు ఏంటి ఇలాగున్నాడు, ఏడుస్తాడు అనుకున్నారు. తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వీడు దేవుని దగ్గర ఉన్నాడు, ఎంత ప్రలాపించినా ఏడ్చినా వీడికి రాడు, కానీ నేనే అక్కడికి వెళ్ళవలసిన వాడమై ఉన్నాను ధైర్యంతో ఉన్నాడు. మనమందరం కూడా ఈ సమయంలో రెండవ కోరికగా ఆదరించబడదాం. మొదటి జ్ఞాపకం ఆమె భక్తి జీవితంలో మనకి ఇచ్చినటువంటి అనేక సలహాలు మాటలు. రెండవది ఈ మాటలను బట్టి ఆదరించబడదాం. మనమందరం కూడా ఆమెతో ఉంటామని. నేను ఉదయకాలం స్టేటస్ చూశాను, ఓపెన్ చేసి చూసినప్పుడు వేరే ఒక స్టేట్మెంట్ అక్కడ నేను చూసినప్పుడు వెంటనే కాదు అనుకున్నా, అమ్మా ఇష్యూ అని ఆ స్టేట్మెంట్ ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే అందరూ క్యాజువల్ గా అదే పెడతారు, డాడీ ఈ మిస్ యూ, నాన్న నేను పోగొట్టుకున్నా, అమ్మ నేను పోగొట్టుకున్నాను స్టేట్మెంట్ ఉంటుంది. అది కూడా ఒకటే అని అనుకున్నా. ఎందుకు మనసు అక్కడ ఉంచాలనుకున్నా. కానీ నిరీక్షణతో కూడిన స్టేట్మెంట్ అక్కడ రాసి ఉంచింది. బేబీ ఏం తెలియపరిచిందంటే, అమ్మా ఐ విల్ మీట్ యూ, మేము మరలా మీతో కలుసుకుంటాము అని. శుభప్రదమైన నిరీక్షణ కనుక మరలా మనం కలవబోతున్నాం కనుక ధైర్యంగా ముందుకు సాగి వెళ్తాం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు తెలియపరిచిన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనకు ఇవ్వవలసినటువంటి యొక్క హెచ్చరిక, బోధ. మధ్య నుంచి నేను చదువుతాను. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఇక్కడ చేరవచ్చిన మనమందరం ప్రసంగి గ్రంథంలో అదే చూస్తాం. ఒకని జన్మం దినము కంటే ఏ దినం మేలన్నాడు? మరణ దినము మేలు. విందు జరుగు ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి దగ్గరికి వెళ్ళడం మేలు. మరణము ఎందుకనగా అందరికీ సంప్రాప్తం అవుతుంది. అయితే బ్రతికి ఉన్న మనము స్మరణకు తెచ్చుకోవడం కొరకే ఈ మాట. మరణించి ప్రభుత్వం న్యాయం కోసం కాదు, మన కొరకు మాట. ఇక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఆమె తన శరీరము ఉన్నంత కాలం సుదీర్ఘమైనటువంటి యొక్క జీవితము దేవుడు ఆమెకు అవసరం ఇచ్చాడు. ఆమె తన శరీరములో దేవుని ఘనపరిచింది. ఇచ్చే విషయంలో, ఆరాధించే విషయంలో, హెచ్చరించే విషయంలో, సరిచేసే విషయంలో, అన్ని విషయాల్లో, కుటుంబ ప్రార్థన విషయాల్లో, ప్రతి విషయాల్లో ఆమె తన శరీరమందు ప్రభువుని ఘనపరిచింది. చదవచ్చిన మనం కూడా నమ్మని విశ్వాసులారా, మనం కూడా శరీరముతో ఉన్న కాలమున మనము ప్రభువుని ఘనపరుద్దాం. ఘనపరచుటకు ఇచ్చే విషయంలో, ఆరాధించే విషయంలో, అన్ని విషయాల్లో మనం ప్రభువుకు సమీపంగా మనం ముందుకు సాగుదాం. అలాగనే మూడవ జ్ఞాపకార్థ విషయం ఏంటంటే, ఇది ఒక ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక మాత్రమే కాదు. వినండి, ఇది స్తుతి కూడిక కూడా. అన్ని కూడికలు ఇక్కడే. ఏమిటి స్తుతి కూడిక? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ప్రభువునందు మృతి నుండిన మృతులు ధన్యులోని రాయబడింది. ఆమె ధన్యురాలు, ఆమె రక్షించబడింది. అందును బట్టి ఎవరికి స్తోత్రం చెప్పాలి? మనమందరం
దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభుత్వం ఉందని రక్షణ పొందని వారు అనేకులు చనిపోయారు. నేను బాధపడుతున్నాడు, వాడు ఏదో నరకంలో కాలుతున్నాడు రైట్లా. ప్రభునందు ఆమె మరణించింది కనుక ధన్యురాలు. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. సుదీర్ఘమైన వయస్సు దేవుడు ఆశీర్వదించాడు. కుమార్తెను మనవరాన్ని బంధువులను ఆమె చూసే భాగ్యము దేవుడు ఇచ్చాడు. అందును బట్టి మనం స్తుతించవలసిన వారమైన 4వదిగా ఇది హెచ్చరిక కూడిక. ఆమె గణపరిచింది ప్రభువును, మనం కూడా గణపరుద్దాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 21వ వచనం 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 23 మధ్యలో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అని పౌలు అన్నాడు. క్రీస్తు బ్రతుకుట క్రీస్తు. ఆమె చివరి వరకు క్రీస్తులోనే ఆత్మీయంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా క్రీస్తులో జన్మించింది. రెండవది క్రీస్తులోనే మరణించింది. నేటి దినాల్లో క్రీస్తులో జన్మిస్తున్నారు, రక్షించబడుతున్నారు చాలా మంది. ప్రారంభం చాలా గొప్పగా ఉంది, కానీ ముగింపు చాలా మంది ఓడిపోతున్నారు. ముగింపు చాలా మంది ప్రభువుకు దూరం అవుతున్నారు. హెచ్చరిక మనందరికీ, మనము క్రీస్తుతో జన్మించిన వారమై మన మరణం కూడా క్రీస్తుతోనే మనం ఉండాలి. ప్రభు వచ్చు వరకు, ఈ లోకంలో జీవించు వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, చావు మీదకి వచ్చినా అదన్నాడు, బ్రతికినా చావైనా క్రీస్తు వరకే, అది నాకు మేలు అన్నాడు. ఎవరికి మేలు? నమ్మిన వారికి మాత్రమే మేలు. ఎవరికి మేలు? నమ్మి సంపూర్ణంగా తమ భక్తి జీవితాన్ని అంతం వరకు కొనసాగించిన వారికే మేలు. చేరవచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మేలును పొందుకున్నావా? ఆమె పొందిన రక్షణ మనం పొందుకున్నాం. ఇప్పుడు సమాధి కార్యక్రమానికి అందరం వెళ్తాం, అందరం పోతాం, అందులో మాత్రం డౌట్ లేదు. మనందరం తిరిగి ఇంటికి వస్తాం, అందులో డౌట్ లేదు. కానీ ఆమె వెళ్ళే స్థలానికి నువ్వు వెళతావని గ్యారెంటీ ఉందా? ఆమె వెళ్ళే పరలోకం అనే స్థలానికి నువ్వు వెళతావని గ్యారెంటీ ఉందా? ఎవరు వెళ్ళగలరు అనగా ఆమె లాగా పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది, నమ్మి బాప్తిసం పొంది, ప్రభువులో జన్మించి ప్రభువులోనే మరణించిన వారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు. నామకార్థంగా బ్రతికిన జీవితం కాదు, ఎటుబడితే జీవించిన జీవితం కాదు. నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం, మరలా లోకంలో కలిసిపోతున్నాం, లోకంలో మరణిస్తున్నాం. మరి వెళ్ళేది నరకాలకు నిగుండమే. ప్రియులారా, ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సాయంకాల వేళ ఆదికాండ గ్రంథంలో భక్తుని మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు మృతి నుండి కూడా విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నారట? మాటలాడుచుండిరి. అమ్మగారు ఈ దినం మాటలాడుచుండి, మాటల ద్వారా ఆమె మృతి కారణాన్ని బట్టి ఆమె నీకు ఒక హెచ్చరిక ఇస్తుంది. ధైర్యంగా ఉండమని చెబుతుంది, అందరికీ ఆదరించబడమని చెబుతుంది. అలాగనే నా వల్ల మీరు కూడా రక్షణ పొందండి అని చెబుతుంది. అలాగనే నా వల్ల మీరు కూడా అంతం వరకు ప్రభుత్వంలో చెబుతుంది. ఆమె మృతి నుండి కూడా విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతుండగా, ఇంకా ఈ సమయంలో నమ్మని వారు నమ్ముదాం. ఒకవేళ నమ్మి లోకంలో అయిష్టంగా బ్రతికిన వారు మన జీవితాలు సరి చేసుకోవడానికి దేవుడు మనకు అవసరం ఇస్తున్నాడు. జీవితాలు సరి చేసుకుందాం, ప్రభుత్వ సమాధాన పడదాం, బలలో పాల్పొంపులు పొందుదాం, మనం ముందుకు సాగుదాం. ఈ మరణం మనల్ని ఏమీ చేయలేదు. కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో నీవు చేసిన పాపం కొరకై ఆయన రక్తం కార్చాడు. ఆ రక్త ధారలు మన కొరకై చిందించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిని, చావును జయించి, చావును చంపి తిరిగి లేచినటువంటి దేవుడు. ఈ మరణం అందరికీ సంప్రాప్తమై, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అందరూ మరణించవలసింది. కానీ ఈ మరణం కంటే భయంకరమైన మరణం రెండవ మరణం. పిరికి వారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులందరూ, అబద్ధికులందరూ అగ్నిగంధకములు, మండుగుండములు, పాల్పొంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. దయచేసి రెండవ మరణాన్ని అమ్మగారు వాళ్ళు మీరు కూడా తప్పించుకొని ప్రభు వచ్చే వరకు పరిశుద్ధంగా జీవించి మీ శరీరం ముందు లేదా మన శరీరం ముందు ప్రభువుని గణపరుస్తూ మనం కూడా ప్రభు రాకడ కొరకై మరణం కొరకు ఎదురు చూద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును ఈ కుటుంబం వారికి ఆదరణ, ధైర్యం అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. మధ్యలో ఉన్న గణనాథి దైవ సేవకులు సుమేన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత
ఉన్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. వారు ఆనందంతో ఉన్నందుకై నేను స్తుతిస్తున్నాను. ప్రభా, ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క సహాయం దయచేయండి. ఇష్టపడిన ప్రియులను మీరు ఆదరించగలగాల్సి మీ మహిమాత్మై ముందు దినములలో జీవించేది యేసు ప్రభువును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. కూర్చోండి. ఒక కీర్తన పాడుతూ ఉండగా ఇక్కడే చివరిసారి చూడండి, మళ్ళీ చూస్తామంటే కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అక్కడ చూపిస్తాం. ఇక్కడ జస్ట్ వస్తూ ఒక లైన్ మాత్రం కామెంట్లో వస్తూ చూసి మనం ఇటువైపు పెట్టుకోండి, బయట కనపడండి. చూడలేని వారు ఎవరైనా ఉంటే చివరిసారిగా ఇక్కడే చివరిసారిగా చూడండి. అందరూ ఒకేసారి రావద్దండి, ఒక్కొక్క లైన్ వస్తూ బయటికి వెళ్ళి నిలబడండి. ఇక్కడ నుండి ఎంబీ చర్చ్కి వెళ్తాం. ఎంబీ చర్చ్ దగ్గర నుండి ఆ లైన్లో కబరస్థాన్ తెలుసు కదా, ముస్లిం కబరస్థాన్, అటు నుండి అక్కడ నుండి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతాం. రైట్, ఇది గుర్తుంచుకోండి. వెహికల్ ఉంటుంది, పాడుతూ మనం బయలుదేరుతాం. ఇప్పుడు చివరిసారిగా ఇంతవరకు చూడని వాళ్ళు చివరిసారిగా దయచేసి వరుసగా వచ్చి చూడాలని ప్రభునామన ప్రేమతో మనం చేస్తున్నాం. లేచి నిలబడండి. వాళ్ళు అట్లాగే ఉంటారు. చూడని వాళ్ళు ఒక వరుసలో రండి, ఈ వైపు నుండి రండి, ఇట్లా వెళ్ళిపోండి. కొంచెం